నీవు ఆపదలో ఉన్నప్పుడు నిన్ను రక్షించడానికి రాబోయే ఏకైక వ్యక్తి నీ ప్రస్తుత పరిస్థితి పట్ల విసిగిపోయిన నీ సొంత రూపం మాత్రమే. నీవు దుఃఖంలో కానీ కష్టాల్లో కానీ ఉన్నప్పుడు నిన్ను రక్షించడానికి రాబోయేది ఏకైక వ్యక్తి భగవంతుడని మీరు అనుకుంటారు. కాదు, నీ స్వయం స్వరూపమే. ఎందుకంటే మన జీవితంలో మార్పు తీసుకురావడానికి ఇతరులు ఎవరూ కారణం కాదు. మన లోపల ఉన్న చైతన్యమే నిజమైన శక్తి. మనం మన ప్రస్తుత పరిస్థితి పట్ల విసుగుతో అసంతృప్తితో ఉంటే అదే మార్పు ప్రారంభమయ్యే క్షణం అవుతుంది. ఆ విసుగు మనలో ఒక మేల్కొల్పును కల్పిస్తుంది. మనలో దాగి ఉన్న ధైర్యం, నిశ్చయత, బాధ్యతా భావం ఆపద సమయంలో మనల్ని అజ్ఞానులుగా మారుస్తుంది. దానివల్ల ఎటూ తోయని స్థితిలో ఇబ్బంది పడతాం. ఆ సమయంలో మనం పుట్టించేది ఒక కొత్త రూపం. అదే నీ నూతనత్వం. పాత బలహీనతలను విడిచి అంతర్గత శక్తిని గుర్తించి పరిపక్వమై నీవు ప్రస్తుత స్థితిని మార్చడానికి నీవు చేసే ప్రయత్నం నిన్ను మార్పు దిశగా నడిపిస్తుంది. మరెవరూ నిన్ను మార్చలేరు. ఎవరైనా మార్చామంటే అది శుద్ధ అబద్ధం. నీవు మారాలని నిర్ణయించుకున్నంత వరకు ఎవరూ నిన్ను మార్చలేరు. నీ నిర్ణయమే నిన్ను మారుస్తుంది. నిజానికి మార్పు బయట నుండి రాదు. అది మనలోని అసంతృప్తి మరియు ఎదగాలనే ఒక సంకల్పం నుంచే పుడుతుంది.